హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 43. యశ్వంత్ చేసిన పనికి ఫ్రీజ్ అయిపోయింది పాప. పాపని చూసి కన్ను కొడుతూ చీరని తప్పించి తన నడుము చుట్టూ చేతులు బిగించాడు యశ్వంత్. యశ్వంత్ చేసిన పనికి మిథున గొంతు తడారిపోతుంది. యష్, ఏం చేస్తున్నావు? అడిగింది మిథున భయంగా. ఇంకా ఇంకా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదే. అందుకే ఏదైతే అయిందని ఇప్పుడే నిన్ను నా సొంతం చేసేసుకుందాం అనుకుంటున్నా. ఈ హ్యాపీ మూమెంట్కి ఇది పర్ఫెక్ట్ ట్రీట్ అవుతుంది అన్నాడు యశ్వంత్. అబ్బా, నేను వేరే ప్లాన్స్ వేసుకుంటే మొత్తం చెడగొట్టేసేలా ఉన్నాడు ఈ మాన్స్టర్ అనుకుంటూ, అది కాదు యష్, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి కదా, సో ఇప్పుడు వదిలేయి, తర్వాత ప్లాన్ చేసుకుందాం అంది మిథున. అదేం కుదరదు, నాకిప్పుడే కావాలి. మంచి మూడ్‌లో ఉన్నాను మిథున, పాడు చేయకే అన్నాడు యశ్వంత్. ఇప్పటికిప్పుడు అంటే నేను రెడీ అవ్వకపోయినా పర్వాలేదా? అడిగింది మిథున. రెడీ అంటే ఏంటి? వైట్ సారీ, చేతిలో పాల గ్లాస్ ఇలాంటివన్నీ నా నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు. ఇంకా కావాలి అంటే నీకోసం ఒక 5 మినిట్స్ టైం ఇస్తా. నీకోసమని చాలా రోజుల క్రితమే ఒక మినీ ఫ్రాక్ తీసుకొచ్చా. ఆ ఫ్రాక్ ఏసుకోవే. నిన్న ఫ్రాక్‌లో చూడాలి అని ఎప్పటినుంచో ఆశ నాకు అన్నాడు యశ్వంత్. ఏంటి? మినీ ఫ్రాకా? నువ్వు మినీ ఫ్రాక్ అన్నావంటే అది ఏ గుడ్డ పీలికో అయ్యుంటుంది. నా వల్ల కాదు అంది మిథున. అయినా వేసుకోమంటుంది నా ముందే కదే. నా ముందు వేసుకోవడానికి నీకేంటి నొప్పి? అడిగాడు యశ్వంత్. పో యశ్వంత్, నీ ముందైనా నేనెలా వేసుకుంటాను? అది కూడా లేకుండా నిన్ను పూర్తిగా చూసే హక్కు నాకు మాత్రమే ఉంది. కాబట్టి పర్లేదు అన్నాడు యశ్వంత్ కొంటెగా. చాలు బాబు చాలు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంకా మనం వెళ్ళాలి. టైం అవుతుంది. మళ్ళీ దీపం పెట్టకముందే అన్నయ్య వాళ్ళని ఇంటికి తీసుకొని రావాలి అంది మిథున. పోవే, ఎప్పుడు నా ఆశల మీద నీళ్లు కార్చేస్తూ ఉంటావు రాక్షసి. ఏదో ఒక రోజు నిన్ను తీసుకొని మనుషులెవ్వరూ లేని ప్లేస్‌కి వెళ్ళిపోదాం. అప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను అన్నాడు యశ్వంత్. భర్త మాటలకి నవ్వుకుంటూ, సరేలే వెళ్ళినప్పుడు చూసుకుందాం కానీ ఇప్పుడు నన్ను వదిలే, లేచి రెడీ అవ్వండి సార్, నేను కూడా రెడీ అవ్వాలి. మినీ ఫ్రాక్లోనా? నా కోసమేనా? అడిగాడు యశ్వంత్. యశ్వంత్ మూతి మీద ఒక దెబ్బ వేసి, అవే తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ భర్త చేతిలో నుంచి విడిపించుకొని చీర తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. రాక్షసి, ఇంకెన్ని రోజులు తప్పించుకుంటావో నేను కూడా చూస్తా. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానో కానీ నా హ్యాపీనెస్ నీతో పంచుకోలేను, అదే బాధ అనుకుంటూ మంచం మీదే అటూ ఇటూ దొండ్రాడు యశ్వంత్. కొంతసేపటికి మిథున చీరలో బయటికి వస్తే యశ్వంత్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. మిథున గబగబా రెడీ అయ్యి భర్త కోసం డ్రెస్ తీసి పెట్టేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. ఇక యశ్వంత్ కూడా వచ్చాక ఇద్దరూ కలిసి అక్కడి నుంచి రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇక్కడ ఎప్పుడో సాయంత్రం అవుతూ ఉండగా బాగా ఆకలిగా అనిపించడంతో అప్పుడు బయటికి వచ్చి భర్త మిగిల్చిన దాన్ని ఇష్టంగా తినేసింది మాయ. మాయ తినడం చూసి టైం వైపు చూశాడు. ఈ టైం వరకు లంచ్ తినకపోతే హెల్త్ ఏమవుతుందో ఆలోచించుకో. నీకేమైనా అయితే నిన్ను అనరు, నన్ను అంటాడు మీ అన్న. మీ అన్న చేత నన్ను మాటలు పడాలి అనుకుంటే నువ్వు తినొద్దు, అలాగే ఉండు అన్నాడు రిషి. ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పకుండా తినేసి థ్యాంక్ యూ ఫర్ ది ఫుడ్, కానీ డైలీ బయట ఫుడ్ తినడం హెల్త్కి అంత మంచిది కాదు. రేపటి నుంచి నేనే కుకింగ్ చేస్తాను, మీరు తింటే బాగుంటుంది అంది మాయా. నాకేం అవసరం లేదు అన్నాడు ఎటో చూస్తూ. పోనీ మీ భార్యగా కాకపోయినా మీకు వంట చేసే వంట మనిషిని అనుకొని తినండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాయా తన రూమ్లోకి. మాయా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నావు? నీతో కఠినంగా ఉండడం నా వల్ల కాదు.
అది నా నేచర్ కాదు. కానీ నీతో ఉండాలి. తప్పదు. జీవితాంతం నేను నిన్ను బాగా చూసుకోలేను. నువ్వు నాతో హ్యాపీగా ఉండలేవు. కానీ అది నీకెందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు రిషి. కొంతసేపటికి అక్కడికి వచ్చారు యశ్వంత్ ఇంకా మిథున. అన్నయ్య, వదిన అంటూ వాళ్ళని హగ్ చేసుకుంది మాయ. ఎలా ఉంది ఇక్కడంతా? అడిగింది మిథున. పర్లేదు, బానే ఉంది అంది మాయ. మీ చెల్లిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చావా? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. తనని తీసుకొని వెళ్ళిపో అన్నాడు రిషి రూమ్లో నుంచి వస్తూ వస్తూనే. ఆ మాటకి మిథున మాయ ఇద్దరూ నవ్వడం ఆపేస్తే యశ్వంత్ సీరియస్గా ఫ్రెండ్ వైపు చూస్తూ, నా చెల్లితో పాటు నా బావని కూడా తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. ఇద్దరూ ఇంటికి రండి అన్నాడు యశ్వంత్. కానీ ఎందుకన్నయ్య? అడిగింది మాయ డౌట్గా. అది మీ చేత కొన్ని పూజలు చేయించాలంట. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలి అని అమ్మ చెప్పింది, అందుకే అంది మిథున. అవేమీ అవసరం లేదు. మేమేమీ రావడం లేదు ఎక్కడికి అని నువ్వే చెప్పేసే మిథున. పళ్ళు రాలగొడతాను. మూసుకొని మర్యాదగా పద. మిథున, నువ్వు నా చెల్లిని తీసుకొని వెళ్ళు. నేను మీ అన్నని తీసుకొని వస్తాను అంటూ భార్యని చెల్లెల్ని అక్కడి నుంచి పంపించేసి ఫ్రెండ్ వైపు చూస్తూ వాడి కాలర్ పట్టుకొని, ఎరా, నా చెల్లిని నీకు ఇచ్చింది నువ్వు తనని బాగా చూసుకుంటావని, అంతేగాని దాన్ని బాధ పెడుతూ నువ్వు బాధపడతావు అని కాదు అన్నాడు యశ్వంత్. మీ చెల్లికి నాకు పెళ్లి జరిగితే సినారియోస్ ఎలా ఉంటాయో నీకు ఆల్రెడీ వివరించి చెప్పాను. నీ చెల్లికి కూడా వివరించి చెప్పాను. అయినా కూడా తను నన్నే పెళ్లి చేసుకోవాలి అని పంతం పట్టి మరీ పెళ్లి చేసుకుంది కదా. మరి చేసుకున్న దానికి ప్రతిఫలం అనుభవించాలి కదా. అందుకే ఇప్పుడిలా అన్నాడు రిషి యశ్వంత్ వైపు చూస్తూ. ఆ మాటకి యశ్వంత్ రిషి చెంప మీద కొడుతూ, నిజం చెప్తున్నాన్రా, నా చెల్లిని బాధ పెట్టినట్టు ఏమాత్రమైనా నాకు తెలిసినా నిన్ను ప్రాణాలతో వదలను. చంపేరా, నాకు కూడా అదే కావాలి అన్నాడు రిషి. ఆ మాటకి ఇంకొక దెబ్బ వేసి, ఏ, నువ్వు చచ్చి నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నావా అని ఒక్కసారి ప్రశాంతంగా మాయ గురించి ఆలోచించు. తను నీ ప్రేమ కోసమే పరితపిస్తుందిరా. తను చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తుందంట. నాకు కూడా తెలీదు ఈ విషయం. ప్లీజ్ అర్థం చేసుకో. నా చెల్లి మనసుని, తను బంగారం రా. తనలాంటి భార్య అందరికీ దొరకదు. ఆ విషయంలో నువ్వేదో జన్మలో పుణ్యం చేసుకొని ఉండాలి తను నీకు భార్యగా లభించినందుకు. మూసుకొని పద అంటూ ఫ్రెండ్ చెయ్యి పట్టుకొని ఇంట్లో నుంచి బయటకి తీసుకొని వచ్చాడు. అప్పటికే మిథున మాయ ఇద్దరూ కారులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటంతో ఇక రిషి యశ్వంత్ రాగానే ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఒక అరగంట ప్రయాణం తర్వాత నలుగురు ఇంటికి చేరుకున్నారు. రిషి, నువ్వు పైన గెస్ట్ రూమ్లో ఉండు నాన్న. ఈరోజు నువ్వు మాయ విడిగానే ఉండాలి అన్నారు లక్ష్మి గారు. మాయ, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు అంటూ ఇద్దరిని వేరే రూమ్స్లోకి పంపించేశారు లక్ష్మి గారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రిషి ఇంకా మాయ ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు. ఇష్టం లేకపోయినా కూడా తప్పక మాయ పక్కన కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేశాడు రిషి. పంతులు గారు పూజ మొత్తం అయిపోయాక అందరికీ ప్రసాదాలు పంచిపెట్టించారు. అలాగే కొంతమంది ముత్తైదువుల్ని ఇంటికి పిలవడంతో వాళ్ళకి పసుపు కుంకాలు, జాకెట్ ముక్క, వాయినం కింద సమర్పించింది పంపించారు లక్ష్మి గారు. మొత్తం అయిపోయాక పంతులు గారు మాట్లాడుతూ, అమ్మ, రాత్రి 8:48 ముహూర్తం దివ్యంగా ఉంది. ఆ టైంలో మీరు చూసుకుంటే సరిపోతుంది అంటూ చెప్పేసి సంభావన తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు పంతులు గారు. అమ్మా, రాత్రికి కూడా ఏమైనా పూజలున్నాయా అడిగింది మాయ డౌట్గా. అది రాత్రి మీ కార్యానికి ముహూర్తం తల్లి. కార్యం అంటే ఫస్ట్ నైటా? బాబోయ్, ఇప్పుడు భావని ఎలా తట్టుకోవాలి? నైట్ అంటే ఏదో వేరే రూమ్లో కాబట్టి తన కోపానికి, తన ఇగ్నోరెన్స్కి నేను పెద్దగా గురి కాలేదు.
కానీ ఇప్పుడేం చేస్తాడో ఏంటో అనుకుంటూ భయంగా చూస్తుంది మిథున వైపు. మిథున మాయాని తీసుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వదిన భయంగా ఉంది వదిన, బావ నిజంగా చాలా కోప్పడతాడు అంది మాయ మిథున వైపు చూస్తూ. అబ్బా ఏం కాదు, నువ్వు కంగారు పడకు, అంతా కూడా సెట్ అయిపోతుంది అంటూ కొంచెం ధైర్యం చెప్పి తనని సాయంత్రానికి రెడీ చేసింది మిథున మెంటల్గా. ఇక సాయంత్రం దాటుతూ ఉండగా మిథున మాయాని అందంగా అలంకరించి తనని ధైర్యంగా ఉండమని చెప్తూ ఉంది మిథున. ఇంతలో లక్ష్మి గారు పాల గ్లాస్ పట్టుకొని కూతురు దగ్గరికి వచ్చి భర్తతో ఎలా మసులుకోవాలో కొన్ని జాగ్రత్తలు చెప్పి కూతురి చేతికి పాల గ్లాస్ అందించి ముహూర్త సమయానికి తనని గదిలోకి పంపించారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.